హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు నేను మసాలా కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. యాక్చువల్గా ఈ మసాలా కారపొడి వీడియోని ఒక 5 నెలల క్రితమే నేను అప్లోడ్ చేశాను. కానీ ఆ వీడియోలో నా వాయిస్ లోగా ఉందని కామెంట్ రూపంలో తెలియజేశారు. కాబట్టి ఈసారి పక్కా కొలతలతో ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా కారపొడి రెడీ అవుతుందో అదే విధంగా నేను చేసి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా గుమగుమలాడే ఆంధ్రా స్టైల్ మసాలా కారపొడి ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ మసాలా కారపొడి చేసుకోవడం కోసం బాగా ఎర్రగా ఉండే ఎండుమిరపకాయలని 2 కేజీల వరకు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కేజీ మిరపకాయలతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మిరపకాయలని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ 2 కేజీల ఎండుమిరపకాయలకి 1/2 కేజీ పసుపు కొమ్ములను తీసుకోవాలి. అదేవిధంగా 1/2 కేజీ ధనియాలను తీసుకోవాలి. కేజీ మిరపకాయలకి అయితే 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ ధనియాలు సరిపోతాయి. 100 గ్రాముల జీలకర్రను కూడా తీసుకోవాలి. కేజీ మిరపకాయలకి అయితే 50 గ్రాముల జీలకర్ర సరిపోతుంది. ఇంకా కొద్దిగా 1 స్పూన్ వరకు ఆవాలను తీసుకోవాలి. ఆవాలు ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది. ఇంకా వాయింట్లు అని అమ్ముతారు, వాటిని కూడా ఒక 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకును కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం ఆకు అయితే సరిపోతుంది. ఇంకా 2 స్పూన్ల వరకు దాల్చిన చెక్క, 4-5 శొంఠి కొమ్ములు తీసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు యాలకులు, 2 స్పూన్ల వరకు అనాస పువ్వు, 2 స్పూన్ల లవంగాలు, 3 స్పూన్ల మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా పసుపు తప్పించి మిగిలిన మసాలా సామాగ్రి అన్నిటిని కూడా మనం బాగా వేపుకోవాలి. ముందుగా ఆవాల్ని, వాయింట్లను బాగా వేపుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చే వరకు వేపుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనం తీసుకున్న దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు వీటన్నిటిని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో జీలకర్రను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. జీలకర్ర వేపిన తర్వాత ధనియాలను వేపుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత శొంఠి కొమ్ములను కాస్త దంచుకొని వాటిని కూడా వేపి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బిర్యానీ ఆకును కూడా వేపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు తీసుకొని బాగా కడిగి తడి ఆరిపోయిన తర్వాత దాన్ని కూడా కాస్త వేపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా సామాగ్రి అన్నింటినీ కూడా బాగా కలిపి కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని బాగా ఎండబెట్టడం వల్ల కారం మెత్తగా ఉండి దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి కారం మిల్లులో కారం ఆడించుకోవాలి. చూసారు కదా, కారం మిల్లు ఆడించిన తర్వాత కారపొడి ఎంత బాగా వచ్చిందో, 2 పళ్ళాల్లో నిండుగా వచ్చింది. ఇప్పుడు ఈ కారం పొడిలో మనం కొద్దిగా వెల్లుల్లి రెప్పలు తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచుకొని కాస్త కారం వేడిగా ఉన్నప్పుడే ఈ యొక్క వెల్లుల్లి రెబ్బల్ని మనం బాగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల కారం అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మసాలా కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా గుమగుమలాడుతుంది ఈ కారం. ఇప్పుడు మనం ఈ కారాన్ని కాస్త గాలి తగలకుండా ఉండేలాగా జాడీలో కానీ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.